prepare an assessment report initially. And outlining what's the problem statement, what's the use case of AI, why in fact certain solutions may not even need AI. Why is AI required? And on top of that, potential risk inherent in the solution, is it going to actually exclude certain marginalized, have certain biases against certain segment of population? It will actually evaluate that, and after it gives a go-ahead, okay, TK, everything is fine, there may be potential biases which may not be visible at the initial stages, but they can go ahead. So this is before the pre-procurement phase. వాడుకోవడం ఇప్పుడు ప్రపంచంలో చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రైవేట్ సంస్థల్లో ఏఐ వాడుకోవడం ఎప్పటి నుంచి జరుగుతూ ఉండింది, కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో కూడా ఏఐ వాడుకోవడం, ఏఐ వినియోగించడం చాలా సందర్భంలో మేము చూస్తూ ఉన్నాము. కానీ మొత్తం ప్రపంచం పరిస్థితి చూస్తే ఏఐలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ఏఐ చాలా పర్ఫెక్ట్గా పని చేస్తూ ఉందో అట్లాంటి మనము అంత నమ్మకంతో చెప్పలేము. ఎందుకంటే చాలా సందర్భంలో చూస్తున్నాము కొన్ని బయాసెస్ ఉన్నాయి, కొన్ని మన ఏఐ అల్గోరిథం ఎవరో రాస్తున్నారు. కొన్ని సందర్భంలో మేము చూస్తూ ఉంటాము ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుందో అల్గోరిథం కూడా అదే రూపంలో తయారవుతుంది, అదే రూపంలో ఏఐ సొల్యూషన్ ఇస్తుంది. సో అట్లాంటి బయాసెస్ పట్ల జాగ్రత్తగా ఉండడం, అట్లాంటి బయాసెస్ మన ఆచరణలోకి రాకుండా చూడడం, దాని మీద మొత్తం ప్రపంచం స్థాయిలోనే ఒక ఉద్యమం లాంటివి జరుగుతూ ఉంది. యునెస్కో అనే అంతర్జాతీయ సంస్థ దాంట్లో చాలా కొన్ని కీలక బాధ్యత వహిస్తూ ఉంది. అండ్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వాళ్ళతో ఒక ఒప్పందం ఉంది. అదే భాగంగా ఈరోజు చాలామంది ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఏఐని సురక్షితంగా, రెస్పాన్సిబిలిటీగా, బయాసెస్ లేకుండా ఎట్లా వినియోగించాలి దాని మీద వాళ్ళందరూ వాళ్ళ విలువమైన సలహాలు, సూచనలు, వాళ్ళ అనుభవాల్ని పంచుతున్నారు. అండ్ తెలంగాణ ప్రభుత్వానికి ఇట్లాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగం ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. Consultation in Telangana in Hyderabad for development of India's readiness assessment methodology that Ministry of Electronics and IT is doing in partnership with UNESCO is very, very important, because when we are developing national guidelines for AI development, inputs from the states, especially states like Telangana, which are at the forefront of AI development, is very, very important. Telangana has developed a lot of AI solutions. The inputs we have got today from startups, from researchers, from the government officials has been very, very valuable. They will go a long way in developing the right, responsible AI framework for India.